క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. రవీంద్ర భారతిలో తెలంగాణ సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తీయడానికి సహేతుకమైన కారణం ఉంటే నీ సొంత మోడైనా తప్పు చేస్తే లోపల పెడితే నీకు పట్టొచ్చినట్టు, కానీ పంచక తింటే పట్టొచ్చినట్ట. పరిపాలన భవనమైన సచివాలయానికి రానోనికి 10 ఏళ్ళు రానోనికి పట్టొచ్చిందంట పరిపాలన మీద. రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా మీకే అందుబాటులో ఉన్నా నాకు మాత్రం పట్టు రాలేదు అంటున్నారు. ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలో మీరు చెప్పండి అని అడుగుతున్నా నేను. ఏ రోజైనా సచివాలయానికి మమ్మల్ని, నేను సీతక్క కూడా సచివాలయానికి పోతే పోలీసులు పట్టుకొచ్చి మా ఇంటికాడ వదిలేసి వచ్చారు. ఇవాళ సచివాలయంలో ఎవరో బిల్లులు రాలేదని ధర్నా చేసింది. నేను లోపలికి రానియకపోతే వాళ్ళు వచ్చి ధర్నా చేయగలుగుతారా మిత్రులారా? మీరు చెప్పండి. సామాన్యుడు కూడా సచివాలయానికి వచ్చి తన బాధను చెప్పుకోవడానికి, అవసరమైతే నిరసన తెలపడానికి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు కదా మీరు వచ్చి నిరసన తెలిపింది. ఏ ధర్నా చౌక్లో పుట్టి పెరిగిన మీ పార్టీ ఆ ధర్నా చౌక్ను మూసేస్తే నేను వచ్చిన వెంబడే ధర్నా చౌక్ తెరిచి ప్రజలు ఏం నిరసన తెలిపినరో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఆ ధర్నా చౌక్లో నిరసన వాళ్ళ యొక్క సమస్య, ఆ సమస్యను పరిష్కరించడం మా బాధ్యత. ధర్నా చౌక్ ఓపెన్ చేసినందుకు నా మీద కోపం ఉందా, నాకు పట్టు రాలేదా అని నేను అడుగుతున్నా. నేను ధర్నాలు చేయనిచ్చినందుకే కదా మీరు పట్టు రాలేదంటున్నారు. అదే పోలీస్ సిబ్బంది ఒక 11 మంది మాత్రమే మారినాం. ఒక కుటుంబం ఒక 11 మంది మంత్రులు మారిన, మిగతాళ్ళంతా సేమ్ అదే వ్యవస్థ కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు ఇట్లాంటి మంత్రులు మారినరు. రేవంత్ రెడ్డి, సీతక్క, లేకపోతే బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, మా 11 మందిమే కదా మారింది తెలంగాణ రాష్ట్రంలో. ఉన్న వ్యవస్థ మొత్తం అదే కదా. అదే పోలీసులకు నేను ఆదేశాలు ఇస్తే నిమిషాలలో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అందరిని లోపలేసి తాళం వేసి వంగబెట్టి దంచరా? కోదండరాం తలుపులు వలగొట్టిన వాళ్ళు కేటీఆర్ తలుపులు వలగొట్టి ఈపులు వాళ్ళకి దంచరా? నువ్వు చెప్పినావు, నేను చెప్పలేదు. నేను అట్లాంటి విధానానికి వ్యతిరేకం కాబట్టి మీరు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు, నన్ను తిడుతురు. ఆనాడు నువ్వు ఆదేశాలు ఇస్తే కోదండరామ్ గారు తలుపులు బద్దలు కొట్టిన పోలీసులు నీ ఈపులు పక్కన వలగొట్టారా మేము చెప్తే? ఆ విధానానికి మేము వ్యతిరేకము. అరే వాళ్ళ బాధ ఏముందో చెప్పుకొని అనరా, వింటే అందులో ఏదైనా రీజనబుల్ ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయాలనే ఆలోచనతోటి మేము అవకాశం ఇస్తున్నాము. సేమ్ అదే పోలీస్ వ్యవస్థతో మీరు అంచివేసినట్టు మేము అంచేయలేమా? మాకు తెలియదా? ఆ మాత్రం తెలివి లేకుండానే 20 ఏళ్ళ అపోజిషన్లో జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పార్టీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి అయిన 20 ఏళ్ళు ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా? క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.